ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ రీసెంట్ గా మా జిమ్ వీడియో చూసే ఉంటారు చాలా మంది ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి అడుగుతున్నారు నా డైట్ గురించి అడుగుతున్నారు అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ వీడియోలో నా ట్రాన్స్ఫర్మేషన్ కంటే ముందు ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రీసెంట్ గా రంజిత్ సార్ ఒక వీడియో చేశారు రంజిత్ సార్ నా ఐడల్ నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నేను ఈ పొజిషన్ ఉన్నానంటే ఖచ్చితంగా తను నా గురువులాగా నేను భావిస్తాను తను ఒక వీడియో అప్లోడ్ చేశారు ఒక వీడియో మీరు చూసే ఉంటారు ఏందా అని చెప్పేసి నేను ఓపెన్ చేసి వీడియో చూసాను వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 30 to 40 మధ్యలో ఆయన మొత్తం వర్క్ మీద ఫోకస్ పెట్టాడు డబ్బులు సంపాదించడం ఫ్యామిలీని బాగా చూసుకోవడం వీటి మీద ఫోకస్ పెట్టారు మిగతా అందరూ అదే చేస్తారు ఇప్పుడు నేను కూడా అంతే నా ఏజ్ కూడా 30 to 40 నేను కూడా అదే వర్క్ ఎన్ని వీడియోస్ పెడతాను మీకు తెలిసిందే ఇవే ఉంటాయి కానీ మన హెల్త్ కేర్ మనం తీసుకోం ఆయన చేసిన మిస్టేక్ అది మన హెల్త్ మీద మన కేర్ తీసుకోకపోవడం వల్ల 40 ఏళ్ళ తర్వాత ఆయన ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఆయన లిటరల్లీ ఏడ్చాడు ఆ వీడియోలో నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అవన్నీ ఇప్పుడు ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సో మీరు ఆ తప్పు చేయకండి అని చెప్పేసి చెప్తున్నాడు 30 to 40 మధ్యలో లాస్ట్లో ఒక డైలాగ్ కూడా చెప్పారు హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి మనం నార్మల్ కొటేషన్ వింటూ ఉంటాం అది ఇట్లా అయినా ఇట్లా వదిలేస్తుంటాం ఇప్పుడు నా ఏజ్ 40+ వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఒక ఆఫర్ ఇస్తే 25 కోట్లు కావాలా 25 ఏళ్ళు నీ లైఫ్ కావాలా అంటే నేను 25 ఏళ్ళు నా లైఫ్ కావాలని చెప్పేసి కోరుకుంటాను అని చెప్పేసి బిగ్ స్టేట్మెంట్ అది సో అంత ఇంపార్టెంట్ మీరు ఎంతైనా సంపాదించండి కానీ మంచి హెల్త్ లేకపోతే మాత్రం మీరు ఎంత సంపాదించినా కానీ ఆ రోగాలతో బతికి మనం బట్టగట్టలేం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా 30+ వాళ్ళకి ఇది ఖచ్చితంగా చెప్తాను నా ఏజ్ కూడా 33 దగ్గర నేను రియలైజ్ అయ్యాను అందుకే చెప్తున్నాను ఇప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసినా కానీ ఎక్కువ మంది వస్తుంది జిమ్కి 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో వస్తున్నారు కానీ 30 పైన చాలా తక్కువ మంది వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పా కదా ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు వర్క్ వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం దానిలోనే వెళ్ళిపోయింది సో మీరు మీ లైఫ్ స్టైల్లో ఒక గంట సేపు మీ రోజులో గంట సేపు మీరు వర్కౌట్కి మాత్రం స్పెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఇక మనం నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడే ముందు నా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఇక్కడ ఈ వీడియో నేను జిమ్లో రికార్డ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే ఇక్కడ ఒక జిమ్ ఉంది అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు మీరు ఎప్పుడు వీడియోలో చూస్తుంటారేమో చిన్న కొద్ది కనిపిస్తుంటుంది లోపలికి వెళ్ళి ఎప్పుడు నేను చూపించలేదు మీకు ఈ జిమ్ నేను పర్సనల్గా పెట్టుకున్న జిమ్ ఇది ఒక 1 year బ్యాక్ దగ్గర ఇది తను డిజైన్ చేశాడు మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కంప్లీట్ డిజైన్ చేశాడు ఇక్కడే మేము ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసింది అంటే ప్యూర్గా మనకి డైట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ చేసింది లాస్ట్ 10 months నుంచి సో ఇది మీరు ఒకసారి లోపలికి వచ్చి చూసారనుకోండి సేమ్ ఏదైతే అక్కడ థీమ్ ఉందో అదే థీమ్ ఉంటుంది జిమ్లో ఏదైతే మీరు థీమ్ చూసారో రెడ్ బ్లాక్ అదే థీమ్లో ఈ జిమ్ కూడా ఉంటుంది ఇది జిమ్ నాది ఇది ఎందుకు నేను డిజైన్ చేయించాను ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను ఫస్ట్ అయితే నాకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఇక్కడే మీకు నమ్మరో కానీ ఇక్కడ ఉండేది 4 ఎక్విప్మెంట్ తను చెప్తాడు ఎక్విప్మెంట్ గురించి ఏమేమి ఉన్నాయి ఎక్విప్మెంట్ ఇది హోమ్ జిమ్ కాబట్టి తక్కువ స్పేస్ ఉండడం వల్ల 4 ఎక్విప్మెంట్ డిజైన్ చేసుకున్నాం ఇది ఫంక్షనల్ ట్రైనర్ అండ్ స్మిత్ మిషన్ ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ లెగ్ కర్ల్స్ ఇది లాట్ పుల్ డౌన్ అండ్ సీటెడ్ రోస్ ఇక్కడ 20 kgs వరకు డంబుల్స్ ఉన్నాయి కొన్ని బార్బెల్స్ ఉన్నాయి అండ్ ప్లేట్స్ ఇక్కడ థ్రెడ్ మిల్ ఉంది ఇవి మొత్తం ఎక్విప్మెంట్ అయితే ఈ ఎక్విప్మెంట్ ఈ ప్లేస్కి అక్కడ కూడా రూమ్ ఉంది కానీ యాక్చువల్ నేను మొత్తం చేపిద్దాం అనుకున్నా హోమ్ జిమ్ కదా ఇంట్లో ఒప్పుకోలేదు ఇవి ఇంట్లో జిమ్స్ అంటే మీరు చెయ్యరు పెట్టరు డబ్బులు వేస్ట్ ఇక్కడ నేను 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను ఈ ఎక్విప్మెంట్ మీద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై లైఫ్ ఈ 4 లక్షలతో నేను హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఇక్కడ పెట్టాను అనుకుంటాను నేను అంత హెల్దీగా ఉన్నా ఇప్పుడు నేను అండ్ ఇక్కడ కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇది మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు ఇక్కడ కూడా కొన్ని వర్కౌట్స్ అయితే చేస్తూ ఉంటాం అంటే నార్మల్ ఫంక్షనల్ ట్రైనింగ్ ఇక్కడ ఎక్కువ చేస్తుంటాం ఇక నా ట్రాన్స్ఫర్మేషన్ వర్కౌట్ డైట్ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 2 years బ్యాక్ స్టార్ట్ అయింది దానికంటే ముందు చాలామంది డైట్ గురించి అడుగుతున్నారు నా డైట్ ఏంది నా డైట్ మీరు తింటే మీరు నా అలాగైతే అవరు ఎందుకంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క డైట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అది మాత్రం నేను చెప్పగలను ఇప్పుడు నేను నా వైఫ్ ఫస్ట్ వెళ్ళాం మేమిద్దరం కలిసి జిమ్కి వెళ్ళాం తను నాకు సపరేట్ డైట్ ఇచ్చాడు మా వైఫ్కి సపరేట్ డైట్ ఇచ్చాడు తన హైట్ తగ్గట్టు తన వెయిట్కి తగ్గట్టు నా వెయిట్ తగ్గట్టు మొత్తం డిజైన్ చేశాడు మీకు హెల్త్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికి తగ్గట్టు డైట్ తీసుకోవాలి సో డైట్ మీరు ఒకళ్ళు తింటున్నారు లేకపోతే ఒకళ్ళు ఇది తాగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చూసాం అక్కడ చూసాం ఈ పాటించారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు సో ఎప్పుడు అట్లా ఫాలో అవ్వకండి మీ ఆరోగ్య పరిస్థితి ఏంది మీ ఫ్యాట్ పర్సంటేజ్ ఏంది మీ హైట్ ఏంది మీ వెయిట్ ఏంది మొత్తం దాని ప్రకారం మీరు డైట్ తీసుకోండి దానికోసం ఆన్లైన్ ప్రోగ్రామ్ పెట్టింది నేను fit@tigorfit.com ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయండి మెయిల్ చేసిన తర్వాత మీకు కాల్ బుక్ చేసుకోండి అమౌంట్ ఉంటుంది మీకు 1500
అమౌంట్ అయితే ఉంటుంది. ఈ 1500లో ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఓన్లీ కాలే కాదు, మీతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీ గురించి తను తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత మీకు తగ్గట్టు డైట్ కానీ, వర్కౌట్ ప్లాన్స్ కానీ, లేకపోతే హెల్త్కి సంబంధించి తను మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాడు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ హెల్త్ మీరు మార్చుకోవాలి అనుకుంటే, మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలి, హెల్తీగా అవ్వాలనుకుంటే, మీరు ఆన్లైన్లో మీరు దగ్గరలో ఉంటే మాత్రం మా జిమ్కి దగ్గర జిమ్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది, స్కాన్ చేసినా మన జిమ్ లొకేషన్ దొరుకుతుంది. జిమ్కి వస్తే ఇంకా హ్యాపీ, పర్సనల్గా తనను కలవచ్చు. మీరు దూరంగా ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది. సో మీరైతే మెయిల్ చేయండి, అందరికీ ఒక షెడ్యూల్ ప్రకారం విజార్డ్ మాట్లాడతాడు మీతోటి. విజార్డ్ మీకు కాల్ బుక్ చేస్తాడు. సో మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, దాని ప్రకారం డైట్, వర్కౌట్ ఇవన్నీ మీరు తనతో మాట్లాడండి. సో చాలామంది నా దగ్గర డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేకపోయినా కానీ మీరు హెల్తీగా ఉండొచ్చు. ఫస్ట్ మీరు ఏది తింటున్నారో ఆ క్వాంటిటీ తగ్గించుకోండి. మీరు రోజు తినేది ఎంత తింటే ఇంత తినండి. తర్వాత నడవడం ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక చోట కూర్చోకుండా నడవండి. ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత దాన్ని 5-6 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళండి. రోజు ఒక 5 కిలోమీటర్స్ నడవడం, మీరు తినే ఫుడ్ కొద్దిగా తగ్గించుకుంటే మాత్రం మీరు కూడా బాగానే ఉంటారు, హెల్తీగానే ఉంటారు. ఇంకా నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాను నేను. చాలామంది దీని గురించి అడుగుతున్నారు, అండ్ చాలామంది స్టెరాయిడ్స్ అవి కూడా అడుగుతున్నారు. ఇవన్నీ నేను సమాధానం చెప్తాను. ఇంకా ఫస్ట్ నా ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వస్తుంది. అది 2 years ట్రాన్స్ఫర్మేషన్, అది 2 నెలల్లో 3 నెలలు అయింది కాదు. ఇది 2021 నవంబర్ ఆ టైంలో నేను ఫస్ట్ జిమ్కి వెళ్ళింది. నా వైఫ్ తీసుకెళ్ళింది, తను జాయిన్ అవుతా అని చెప్పేసి తీసుకెళ్ళింది జిమ్కి. వెళ్ళాను. జిమ్కి వెళ్ళిన తర్వాత తను అక్కడ చూసిన తర్వాత ఎక్కువ మంది అబ్బాయిలు జిమ్లో వర్క్ చేస్తున్నారు, అమ్మాయిలే తక్కువ, 1-2 ఉన్నారు. సో తను భయపడింది, తనకు తోడుగా వెళ్ళడానికి. నేను కూడా సరే అని చెప్పేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అప్పుడు తను నాకు పరిచయం అయ్యాడు. అది నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. అది తను పరిచయం అవ్వడం. ముఖ్యంగా తను పరిచయం అవ్వకపోతే మాత్రం నేను ఇప్పుడు ఎలా ఉండేవాడినో నేను ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది. ఇట్లయితే నేను ఉండేవాడిని కాదు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఈ పాటికి నాకు ఫేస్ అవుతూ ఉండేవాడిని. సో ఏం చేంజ్ అయింది తనని కలిసిన తర్వాత అంటే నా లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. సో అప్పటిదాకా నేను తింటున్నా, హెల్తీగా తింటున్నా. మనం మామూలుగా ఏం తింటాం, మనం పొద్దున్నే 4-5 దోశలు తినాలి, పూరీలు వేస్తే 4-5 పూరీలు, గారెలు వేస్తే ఒక 6-8 తినేదాకా నిద్రపోయేవాడిని కాదు నేను. సో అట్లా ఉండేది మన లైఫ్ స్టైల్, అంతా ఎక్కువ తినేవాళ్ళం. తను పరిచయం అయిన తర్వాత తెలిసింది మనకి మన హైట్కి తగ్గట్టు, మన హైట్ తగ్గట్టు మనం ఎంత తింటే సరిపోద్ది, ఎన్ని క్యాలరీస్ తింటే సరిపోద్ది మనకి, అవి మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఇంతకాలం నేను తినేదానికంటే డబల్ ట్రిపుల్ తింటున్నాను, నా బాడీకి అంత ఇస్తున్నాను, హెవీ వేస్తున్నాను లోపలికి. హెవీ వేస్తున్నా అంటే ఖచ్చితంగా అది ఫ్యాట్ రూపంలో పేరుకుపోతూ ఉంది. సో అదంతా కరిగించుకోవాలి ఫస్ట్. నేను అదంతా కరిగించుకున్న తర్వాత మజిల్ అవన్నీ తర్వాత. సో దానికి తగ్గట్టు మొత్తం తను ఫస్ట్ డిజైన్ చేయడం కానీ, చిన్నగా 3 monthsకి డైట్ చేంజ్ చేస్తాడు, వర్కౌట్ ప్లాన్ కూడా చేంజ్ చేసేస్తాడు. సో అట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చాము. 1 year అయిన తర్వాత పెద్దగా బాడీలో నాకు చేంజెస్ రాలేదు. రీజన్ ఏంటంటే తను చెప్తాడు, తను జిమ్లో వర్క్ చేస్తాడు కాబట్టి నా ఒక్కడితో కూర్చుంటే కాదు, జనరల్ ట్రైనర్ అతను. సో జిమ్లో అందరినీ అతను వెళ్ళి మాట్లాడుతుండే వాళ్ళకి వర్కౌట్ ఎలా చేస్తున్నారు చూస్తూ ఉండాలి. నాకు చెప్పి వెళ్ళిపోయేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ బార్బల్ కర్ల్స్ కొట్టమని చెప్తే 4 sets 20 reps కొట్టమన్నాడు అనుకోండి. నేను ఖచ్చితంగా ఎవరైనా మీరు కూడా చీట్ చేస్తారు. వెళ్ళిపోగానే మనం ఏదో ఒక 10 కొట్టేసి అయిపోయింది అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం. సో మజిల్ మీద మనకు పడుతుందా లేదా, మైండ్ మజిల్ కనెక్షన్ ఇట్లాంటివి పెద్దగా లేదు. కానీ వర్కౌట్ అయితే చేసేవాడిని, చేసేవాడిని. వారానికి 4 రోజులు అయితే ఎంత బిజీగా ఉన్నా కానీ జిమ్కి వెళ్ళడం మాత్రం ఆపలేదు. జిమ్కి వెళ్తూ ఉండేవాడిని. దాని తర్వాత జిమ్కి వెళ్ళడం కష్టం అవుతుంది నాకు, నా వర్క్ ఉన్నప్పుడు. ఎందుకంటే జిమ్ మొత్తం ఓపెన్ ఉండదు, మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది, మధ్యాహ్నం అట్లా ఏం ఓపెన్ ఉండదు. ఇది కూడా ఒక రీజన్ నేను జిమ్ 16 hours పెట్టడానికి, ఎందుకంటే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి. మా జిమ్ 16 hours ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా మధ్యాహ్నం వచ్చి చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళి ఒక 1 hour స్పెండ్ చేస్తే బెటర్ కదా. సో అట్లా నాకు టైం కుదిరేది కాదు. కుదరకపోగా మనకి మధ్యలో చాలా డేస్ పోయారు. వారానికి 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా వెళ్ళేవాడిని, కానీ కంప్లీట్గా వెళ్ళేవాడిని కాదు. సో ఇంకా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. శ్రీకాంత్ ఇక్కడ ప్లేస్ చూపించాను. ఇట్లా ప్లేస్ చూపిస్తే తను ఈ ప్లేస్లో ఈ ఎక్విప్మెంట్ సరిపోతాయి, మిగతా అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత లాస్ట్ 2023 ఫిబ్రవరి అప్పుడు ఈ జిమ్లో చేయడం స్టార్ట్ చేశాను. నేను పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాను. తను ఎవ్రీడే మార్నింగ్ 1 hour నా కోసం వచ్చేవాడు. రోజు వర్కౌట్ అయితే చేసేవాళ్ళం, ఎక్కడ మిస్ చేయడం కానీ ఏం లేదు. అండ్ అప్పుడు డైట్ కూడా నేను ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా తినేవాడిని, అంటే అన్ని కట్ చేసేసాను. తను చెప్పిన తర్వాత నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినేవాడిని, అది తినడం మానేసాను. షుగర్స్ కంప్లీట్ కట్ చేశాను. బయట జంక్ ఫుడ్ తినడం కూడా చాలా వరకు స్టాప్ చేసేసాను. సో అట్లా లైఫ్ స్టైల్ నాది కొద్దిగా చేంజ్ చేసుకున్నాను. తక్కువ తినడం కూడా మొదలుపెట్టాను. ఎక్కువ తినడం ఆపేసి తక్కువ తినడం మొదలుపెట్టాను. సో అట్లా బాడీలో కొద్దిగా వెయిట్ అయితే తగ్గాను. నేను ఫస్ట్ 87 ఉండేవాడిని, 78కి ఆ రేంజ్కి అయితే వచ్చాను 1 year తర్వాత. ఇప్పుడు 72 ఉన్నా. లాస్ట్ 10 monthsలో మొత్తం ఫ్యాట్ అయితే చాలా వరకు తగ్గించాము. లాస్ట్ 10 monthsలో ఇప్పుడు
మాకు జిమ్ ఉంది కాబట్టి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి పర్సనల్ ట్రైనింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే చీట్ చేయడానికి ఉండదు. తను ఖచ్చితంగా పక్కన ఉంటాడు, ఖచ్చితంగా కొట్టాల్సిందే. మళ్ళీ ఇట్లా అనడానికి కూడా కాదు. మీరు ఎంత స్లోగా వెళ్ళడం, కిందకి రావడం, ఆ మూమెంట్ కూడా పర్ఫెక్ట్గా పడుతుందా లేదా, మొత్తం మజిల్స్ అని మండిపోతాయి, మామూలు పెయిన్ రావు, భయంకరంగా ఉంటుంది పర్సనల్ ట్రైనింగ్ అయితే. సో అదే అడ్వాంటేజ్ పర్సనల్ ట్రైనింగ్. దాంతోపాటు పర్సనల్ ట్రైనింగ్ వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే తనతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కదా, 1 అవర్ నాతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు, జిమ్లో అందరితో మాట్లాడడం ఉండదు, ఎక్కడే ఉంటాడు కాబట్టి తనతో మాట్లాడుతుంటే తన నాలెడ్జ్ మొత్తం ఎంత ఉంది నాలెడ్జ్ తన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అనమాట. ఏం తినాలి, ఏం తినకూడదు, మనం ఏం తప్పులు చేస్తున్నాము, ఇవన్నీ కంప్లీట్గా తనతో మాట్లాడుతుంటే అదొకటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాను నేను. ఈ రెండు నాకు అడ్వాంటేజ్ పర్సనల్ ట్రైనింగ్లో. పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ లాస్ట్ 10 monthsలోనే బాడీలో చేంజ్ అయితే వచ్చింది. అది కూడా May 16 నా ఫోటో చూడొచ్చు. మా తమ్ముడు మ్యారేజ్ వచ్చింది, మధ్యలో 15 days గ్యాప్ అలా వచ్చినాయి. తర్వాత వియత్నాం ట్రిప్ వచ్చింది అమ్మటే. వియత్నాం ట్రిప్ వెళ్ళిన తర్వాత అప్పుడు డైట్ లేదు, ఏం లేదు. సో అక్కడ కూడా చూడొచ్చు, మొత్తం బుగ్గలు, మొత్తం ఫ్యాట్ చాలా కనిపిస్తుంటుంది. అప్పుడు డిసిషన్ తీసుకున్నాను నేను, ఏదైనా కానీ పర్ఫెక్ట్ చేయాలి అని చెప్పి అప్పుడు డిసిషన్ తీసుకున్న తర్వాత తను ఏదైతే నాకు డైట్ ఇచ్చాడో దాన్ని కొలుచుకొని తినేవాడిని. పర్ఫెక్ట్ డైట్ అప్పటి నుంచి ఫాలో అయ్యా. ఆ May 16 తర్వాత ప్రతిదీ పర్ఫెక్ట్గా నేను ఫాలో అయ్యాను. సో డైట్ ఏంది అని అడుగుతాడు కదా, డైట్ అందరు తినేదే తింటాను నేను. నేనేమి లిక్విడ్ డైట్ ఇట్లాంటి ఫాలో అవ్వను. రోజు ఏది తింటాను అదే తింటాను. మార్నింగ్ ఒక్కసారి నా డైట్లో ఫైబర్ లైక్ ఓట్స్ యాడ్ చేస్తాడు. కటింగ్లో ఉన్నప్పుడు లైక్ మార్నింగ్ ఎక్సైజ్ తినేవాడిని. మనం చేసే వర్కౌట్ బట్టి ఏం చేస్తుంది దాని ప్రకారం వర్కౌట్ అయితే డిజైన్ చేస్తాడు, దాని ప్రకారం డైట్ కూడా డిజైన్ చేస్తాడు. తను కలిసినప్పుడు ఫస్ట్ నాకు ఒకటి చెప్పాడు, మీ ఏజ్ 33 కదా, నేను జాయిన్ అయినప్పుడు జిమ్లో 33 అన్న, నీ ఏజ్ ఎక్కువ ఉంది, 33 అంటే కొద్దిగా ఎక్కువ. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఫిట్గా చేయగలను, మీ బాడీ షేప్లోకి తీసుకురాగలను, ఫిట్గా చేయగలను. మీరు ఏదైనా డ్రెస్ చేస్తే బాగా కనిపిస్తారు, పొట్ట గిట్ట అంతా పోతుంది, కానీ మజిల్స్ రావడం కష్టం అవుతుంది. ఎందుకంటే మీకు కొద్దిగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి, అవి మీ ఏజ్కి కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటాయి, ఏజ్ పెరిగి తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు నాకు 25 ఏజ్ ఆ ఏజ్లో పరిచయం అయి ఉంటే ఇంకా బాగా మిమ్మల్ని బాడీ బిల్డ్ చేసేవాడిని అని చెప్పి అన్నాడు. నాకేం వద్దు, మజిల్స్ గిల్స్ ఏం వద్దు, నేనేం 6 ప్యాక్లు బిల్డ్ చేసి ఏదో సినిమాలో నటించాను నేను. జస్ట్ నన్ను వీడియోస్లో కనిపిస్తుంటే ఇంతవరకు నేను కనిపించేది, లేకపోతే ఆటో ఛానల్కి వెళ్తే ఫుల్ బాడీ కనిపిస్తుంటుంది. సో నాకు పొట్ట ఉండకూడదు, కొద్దిగా నేను స్లిమ్గా కనిపిస్తే చాలా అని చెప్పాను. అట్లనే మేము అదే ప్రాసెస్లో వచ్చాం. కానీ తర్వాత తను నోటీస్ చేస్తాడు మజిల్స్ కూడా కొద్దిగా గ్రో అవుతున్నాయి, చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి. రీజన్ ఏంటంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను డ్రింకింగ్ చేయను, స్మోకింగ్ చేయను, ఇట్లాంటివి చేయను. సో అండ్ డిసిప్లిన్గా ఫాలో అవుతాను ఏదైనా కానీ. స్లీప్, డైట్ అండ్ వర్కౌట్. మీకు డైట్ చాలా ఇంపార్టెంట్. మీరు 1 hours వర్కౌట్ చేస్తారు, తర్వాత మొత్తం మీరు రోజంతా ఏది తింటున్నారు దాంతో బాడీ బిల్డ్ అయితే, దాంతోపాటు నిద్ర కూడా పోవాలి. అది కూడా నేను ఫస్ట్లో మిస్ చేశాను, ఫస్ట్ 1 yearలో. సెకండ్ 1 yearలో అర్థమైంది. రోజుకి అలారం పెట్టుకుని అదే టైంకి నిద్రపోవడం, అదే టైంకి లేకపోవడం, ఇట్లా లైఫ్ మొత్తం రోజు సైకిల్ అలా చేసుకున్నాను. 8 hours ఖచ్చితంగా నిద్రపోయేవాడిని నేను లాస్ట్ 10 monthsలో. సో ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు చేశాం కాబట్టి. నేను ఇంకా స్టెరాయిడ్స్ వేస్తే ఒక రేంజ్లో వస్తాయి, అవన్నీ కట్స్ కనిపిస్తుంటాయి, అంత రేలు లేవు మనకి, జస్ట్ నార్మల్గా ఉంది, చూడడానికి ఫిట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మైండ్లోకి అట్లా ఆలోచన కూడా రానివ్వకండి. స్టెరాయిడ్స్ వేస్తే మీకు లోపల ఆర్గాన్స్ కూడా పాడైపోతాయి, మీరు ఫిట్గా ఉన్నట్లు కాదు. మీకు చాలామంది అనుకుంటుంటారు వీడికి ఇంత మజిల్స్, ఇంత మొత్తం కట్స్ ఉంటే వాడు హెల్దీగా ఉన్నాడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇట్లా పెట్టామనుకో, ఇట్లా చూస్తే ఇంతే ఉంది, వీళ్ళు హెల్దీగా లేరు అనుకుంటారు. సో అట్లా అనుకోకండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత హెల్దీగా బాడీ బిల్డర్స్ ఉంటారు. విరాట్ కోహ్లీ ఎట్లా ఉంటారు, సన్నగా ఉంటారు. రొనాల్డో ఉంటారు, క్రిస్టియానో రొనాల్డో, వాళ్ళ బాడీస్ ఎట్లా ఉంటాయి, అథ్లెట్ బాడీస్ అవి. లీన్గా ఉంటారు, ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, హెల్దీగా ఉంటారు. వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే. మీరు కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వెళ్ళిపోద్ది అనుకుంటే ఎవరికైనా మీరు దీన్ని షేర్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. అప్పటి వరకు సెలవు, బాయ్.